Hi guys, welcome to my channel. In this video, I am going to explain an important topic which is called as singular value decomposition. Okay, singular value decomposition chapter 2 లో singular value decomposition అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇందులో కనుక ఒక క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతాడు. ఆ క్వశ్చన్ డైరెక్ట్గా 15 మార్క్స్ కూడా అడగచ్చు. ఓకే, సింగులర్ వాల్యూ డీకంపోజిషన్ ఫార్మ్ ఏంటిది? A ఈజ్ ఈక్వల్ టు capital U into summation of V transpose. Okay, singular value decomposition formula A is equal to capital U into summation of V transpose. Okay, ఇక్కడ A అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ని A అంటారు. ఓకే, ఫైండ్ ది సింగులర్ వాల్యూ డీకంపోజిషన్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ A ఇచ్చారు. A ఇచ్చారు కదా మనకి. ఇప్పుడు క్యాపిటల్ యూ సమ్మేషన్ వి ట్రాన్స్పోజ్ ఈ మూడు కనుక్కొని వచ్చిన వాల్యూస్ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన సింగులర్ వాల్యూ డికంపోజిషన్ వచ్చింది. ఇప్పుడు మూడు కనుక్కొని మల్టిప్లై చేస్తాం కదా, అలా మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన ఆన్సరు ఇచ్చిన క్యాపిటల్ ఏకి ఈక్వల్ అయింది. ఒక్కోసారి ఈక్వల్ అయింది, ఒక్కోసారి ఈక్వల్ కాదు. ఓకే, ఇక్కడ ఈ క్యాపిటల్ యూని సమ్మేషన్ని వి ట్రాన్స్పోర్స్ దీని ద్వారా వాల్యూస్ ఫైండ్ చేసి మల్టిప్లై చేస్తాం కదా. మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ ఇచ్చిన మ్యాట్రిక్స్కి ఒక్కోసారి ఈక్వల్ అయితే ఒక్కోసారి ఈక్వల్ కాదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో మనం క్యాపిటల్ యూ కనుక్కోవాలి, సమ్మేషన్ కనుక్కోవాలి, వి ట్రాన్స్పోర్ట్ కనుక్కోవాలి. ఫస్ట్ నేనేం కనుక్కుంటున్నాను, ఇక్కడ సమ్మేషన్ ఎలా కనుక్కోవాలి చూద్దాం. ఓకే, ఫస్ట్ సమ్మేషన్ ఎలా కనుక్కోవాలో అది చేస్తాము. నెక్స్ట్ క్యాపిటల్ యూ ఎలా కనుక్కోవాలి, నెక్స్ట్ క్యాపిటల్ వి కనుక్కొని దాన్ని వి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఓకే, మూడు కనుక్కున్న తర్వాత మూడింటిని మల్టిప్లై చేస్తే మనకు ఒక మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. ఓకే, సింగులర్ వాల్యూ డికంపోజిషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, సమ్మేషన్ కనుక్కుంటున్నాను. ఓకే, సమ్మేషన్ కనుక్కోవాలంటే ప్రాసెస్ చూడండి. గివెన్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ కనుక్కోవాలంటే ప్రాసెస్ చూడండి. ఇచ్చే మ్యాట్రిక్స్ రాయాలి 3 1 1 -1 3 1. ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ ఫామ్లో ఉంది, 2 × 3 మ్యాట్రిక్స్. 2 × 3 అని ఎట్లా చెప్పగలంటే 2 rows 3 కాలం కాబట్టి 3 మ్యాట్రిక్స్. ఇప్పుడు నేను సమ్మేషన్ కనుక్కుంటున్నాను. సమ్మేషన్ కనుక్కోవాలంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ రాశాను, దీనికి ఏ ట్రాన్స్పోర్స్ కనుక్కోవాలి. ఏ ట్రాన్స్పోర్స్ అంటే రోస్ని కాలమ్ని రోస్కి ఎంటర్ చేయాలి. ఏ ట్రాన్స్పోర్స్ 3 1 1 -1 3 1. ఓకే, స్టెప్ 1 ఇచ్చిన మ్యాట్రిక్స్ రాశాను. ఇక్కడ మనం సమ్మేషన్ కనుక్కునేటప్పుడు ఇచ్చిన మ్యాట్రిక్స్ రాశాను, దానికి ఏ ట్రాన్స్పోజ్ చేశాను. స్టెప్ 3 ఏంటి, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఏ అంటే 3 1 1 -1 3 1. ఏ ట్రాన్స్పోజ్ అంటే 3 1 1 -1 3 1. ఆల్రెడీ చెప్పాను టూ మ్యాట్రిక్సెస్ని ఎలా మల్టిప్లై చేయాలో. టూ మ్యాట్రిక్స్ని ఎలా క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని టూ మ్యాట్రిక్స్ని ఎలా మల్టిప్లై చేయాలని ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోర్స్ ఫైండ్ అవుట్ చేస్తే చూడండి, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 11 1 1 11 వచ్చింది. ఓకే, ఏ ఇంటూ ఏ ట్రాన్స్ఫర్ మల్టిప్లై చేస్తే 11 1 1 11 వచ్చింది. ఓకే, థర్డ్ స్టెప్ ఏంది, నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంది, వచ్చిన ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్స్కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. అంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్స్ మైనస్ లాంబ్డా ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలి, 11 - లాంబ్డా 1 1 11 - లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ చూడండి 11, దీని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. 11 - లాంబ్డా స్క్వేర్ -1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు -లాంబ్డా క్యూబ్ అట్లా ఫామ్లో రాసే పని లేదు, ఎందుకంటే ఇక్కడ 2 × 2 కాబట్టి ఈజీగా ఏడి - బీసీ చేయొచ్చు. ఓకే, స్టెప్ 4 ఏంటి, ఇక్కడ ఏ ఇంటూ ఏ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కున్నాను. అప్పుడు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కున్న తర్వాత ఏడి - బీసీ చేస్తున్నాను. ఇది a² - b² ఆ ఫామ్లో ఉంది. a² - b² ఫామ్లో ఏంటిది, ఇది a² - b² ఫామ్లో ఉంది.
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటిది? ఏ ప్లస్ బి ఇంటూ అంటే 11 మైనస్ లాంబ్డా ప్లస్ 1 ఇంటూ 11 మైనస్ లాంబ్డా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. దీన్ని ఎలా రాస్తున్నాను? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే 12 మైనస్ లాంబ్డా 10 మైనస్ లాంబ్డా. ఓకే ఓకే, దీని నుంచి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 12, 10. ఓకే, స్టెప్ 5 ఏం చేయాలి? లాంబ్డా ఐగన్ వాల్యూస్ వచ్చింది కదా, ఐగన్ వాల్యూస్ని ఎలా రాయాలి? ఐగన్ వాల్యూస్ని ఎలా రాయాలంటే సింగులర్ వాల్యూస్ ఆర్ అని రాయాలి. వచ్చిన ఐగన్ వాల్యూస్ని సింగులర్ వాల్యూస్ ఆర్ సమ్మేషన్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఇప్పుడు అక్కలేదు, సింగులర్ వాల్యూస్ ఆర్ 12, 10. ఇప్పుడు సమ్మేషన్ ఈజ్ ఈక్వల్ టు √12 √10. ఓకే, ఇక్కడ 12, 10 ఉంది కదా, ఇక్కడ √12 √10 ఎలా వచ్చిందంటే ఇక్కడ వచ్చిన ఐగన్ వాల్యూస్కి సింగులర్ వాల్యూస్ అంటే రూట్ని మల్టిప్లై చేయాలి. ఓకే, వచ్చి ఇక్కడ మనకి ఐగన్ వాల్యూస్ 12, 10 వచ్చింది కదా, ఇక్కడ సింగులర్ వాల్యూస్ √12 √10 ఎలా రాశాను? ఐగన్ సింగులర్ వాల్యూస్ అంటే రూట్ని మల్టిప్లై చేయాలి, మల్టిప్లై చేస్తే √12 √10. ఓకే, దేర్ ఫర్ సమ్మేషన్ ఈజ్ ఈక్వల్ టు ఈ √12 √10 మ్యాట్రిక్స్లో చూపించాలి. ఎలా చూపించాలంటే ఇక్కడ ఇచ్చిన ఏ అనేది 2 into 3 మ్యాట్రిక్స్ కదా, ఇచ్చిన ఏ అనేది 2 into 3 మ్యాట్రిక్స్. ఓకే, 2 into 3 మ్యాట్రిక్స్లో రాయాలి. ఓకే, √12 0 0 0 0 √10. దేర్ ఫర్ సిగ్మా ఈజ్ సమ్మేషన్ ఈజ్ ఈక్వల్ టు √12 0 0 0 0 √10. ఓకే, ఇక్కడ సమ్మేషన్ కనుక్కోవాలి. ఓకే, మళ్ళీ ఇంకోసారి చెబుతాను. ఇచ్చిన ఇక్కడ మనం సింగులర్ వాల్యూ డీకంపోజిషన్ ఫార్మ్ ఏంటిది? క్యాపిటల్ E ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ U ఇంటూ సమ్మేషన్ ఆఫ్ V ట్రాన్స్పోర్ట్. ఇక్కడ క్యాపిటల్ U కనుక్కోవాలి, సమ్మేషన్ కనుక్కోవాలి, V ట్రాన్స్పోర్ట్. ఇక్కడ నేను సమ్మేషన్ కనుక్కున్నాను. సమ్మేషన్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? స్టెప్ 1 ఇచ్చిన మ్యాట్రిక్స్ రాయాలి. స్టెప్ 2 దానికి ఏ ట్రాన్స్ఫర్ కనుక్కోవాలి. స్టెప్ 3 ఏం చేయాలి? ఏ ఇంటూ ఏ ట్రాన్స్ఫర్ కనుక్కోవాలి. స్టెప్ 4 ఆ వచ్చిన ఏ ఇంటూ ఏ ట్రాన్స్ఫర్కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకే, దాని నుంచి ఐగన్ వాల్యూస్ వస్తాయి. స్టెప్ 5 ఆ ఐగన్ వాల్యూస్ వచ్చిన తర్వాత ఇక్కడ 12, 10 ఉంది కదా, వాటి నుంచి సింగులర్ వాల్యూస్ రాయాలి. సింగులర్ వాల్యూస్ అంటే ఇక్కడ సింగులర్ వాల్యూస్ అంటే రూట్ని మల్టిప్లై చేయటం, వచ్చిన ప్రతి ఒక్క ఐగన్ వాల్యూకి రూట్ని మల్టిప్లై చేయటం. నెక్స్ట్ దాన్ని స్టెప్ 6 సమ్మేషన్లో దీన్ని మ్యాట్రిక్స్లో చూపించాలి. ఎలా చూపించాలంటే ఇక్కడ మనకి డౌట్ రావచ్చు, మ్యాట్రిక్స్ ఎట్లా తీసుకోవాలి, ఇక్కడ ఎలా తీసుకోవాలంటే ఇచ్చిన ఏ అనేది ఏ ఫార్మ్లో ఉంది, 2 into 3 మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 into 3 మ్యాట్రిక్స్ తీసుకొని ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ 12, సెకండ్ రో లాస్ట్ ఎలిమెంట్ √10 అలా రిప్రజెంట్ చేయాలి. మిగతావి 0 రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఇలా సమ్మేషన్ కనుక్కోవాలి. నెక్స్ట్ మీకు క్యాపిటల్ U అనేది ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ U ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకే, టు ఫైండ్ క్యాపిటల్ U. ఓకే, క్యాపిటల్ U ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ ఐగన్ వాల్యూస్ ఎంత వచ్చినాయి? 12, 10. ఐగన్ వాల్యూస్ 12, 10 వచ్చినాయి కదా, ఈ ఐగన్ వాల్యూస్ 12, 10 వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో లాంబ్డా బదులు ఒకసారి 12 ఒకసారి 10 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఐగన్ వెక్టర్స్ వస్తాయి, x1 x2. ఆ x1 x2కి నార్మ్ ఆఫ్ x1 అంటే మాడ్యులస్ అందులో వచ్చిన xyzకి హోల్ స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. ఓకే, స్టెప్ 1 ఏం చేయాలి? ఇక్కడ మనకి ఐగన్ వాల్యూస్ కేస్ 1 తీసుకోవాలి. U కనుక్కోవాలంటే కేస్ 1 ఇఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చిన లాంబ్డా ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. 11 minus 12 1 1 11 minus 12 into x is equal to 0 చేస్తే -1 1 1 -1. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను ఇలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమైనా జీరోస్ వస్తాయా? ఇక్కడ చూడండి, ఈ 2 రో 0 అయిపోతుంది. చూడండి 1 - 1 0 -1 +1 0 అట్లా వచ్చినప్పుడు ఏదో ఒక రో తీసుకోవాలి. నేను -x + y is equal to 0, that implies -x is equal to -y, that implies x is equal to y. ఇక్కడ let y is equal to k తీసుకుంటే x is equal to ఏమైంది? k అయింది. ఓకే, therefore x1 is equal to k. ఓకే,
ఎక్స్ కామా వై అంటే కే, కేని కామన్ తీస్తే 1 1, x1 ఎంత వచ్చింది, క్యాపిటల్ S1 x1 1 1 వచ్చింది. ఓకే, ఇక్కడ మనం క్యాపిటల్ యూ కనుక్కోవాలంటే చూడండి, క్యాపిటల్ యూ కనుక్కోవాలంటే వచ్చిన x1కి నామ్ కనుక్కోవాలి. వచ్చిన x1కి నామ్ ఆఫ్ x1 అంటే ఏం లేదు, నామ్ ఆఫ్ x1 అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ని హోల్ స్క్వేర్ చేసి +8, ఇక్కడ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది, √2. ఓకే, ఇలా. ఇప్పుడు కేస్ 2 ఏంటిది, ఇఫ్ λ = 10 అయితే, λ వాల్యూ 10 అయితే చూడండి 11 - 10 1 1, 11 - 10 into x = 0 అంటే ఇప్పుడు ఎంత, 1 1 1 1 into x = 0. ఆల్రెడీ నేను చెప్పాను, మ్యాట్రిక్స్ మొత్తం ఒకేలాగా ఉంటే ఆ ఈక్వేషన్ తీసుకోవాలి. అంటే మ్యాట్రిక్స్ మొత్తం ఒకే ఎలిమెంట్ ఉన్నప్పుడు x + y = 0, దట్ ఇంప్లైస్ x = -y. అజ్యూమ్ y = k అయితే x = -k. దేర్ఫోర్ x2 = x, y అంటే -k k అంటే ఏం తీసుకోవాలి, -k కామన్ తీస్తే 1 - 1. ఓకే, 1 - 1. ఓకే, ఇప్పుడు x2 ఎంత వచ్చింది, 1 - 1. దానికి కూడా నామ్ ఆఫ్ x2 -1, సారీ ఇక్కడ కేని కామన్ తీస్తే -1 1. ఓకే, -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే √2. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ U = x1 by norm of x1 x2 into norm of x2. ఓకే, ఒక్కోసారి ఐగెన్ వాల్యూ అనేది థర్డ్ కూడా వచ్చింది, అప్పుడు థర్డ్ వస్తే x3 by norm of x3. క్యాపిటల్ U = x1 ఎంత వచ్చింది మనకి, x1 అంటే ఏంటి 1 1, norm of x1 అంటే √2 అంటే 1/√2 1/√2, x2 అంటే -1/√2 1/√2. ఓకే, క్యాపిటల్ యూ యొక్క మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. ఓకే, అన్ని మ్యాట్రిక్స్ ఫామ్లోకి తెచ్చుకోవాలి. ఓకే, ఇక్కడ క్యాపిటల్ యూ కనుక్కోవటం ఎలా ఫైండ్ చేశాను, మనం ఐగెన్ వాల్యూస్ కొనుక్కుంటాం కదా, ఐగెన్ వాల్యూస్లో వచ్చిన వాల్యూస్ని ల్యాండా బదులు సబ్స్టిట్యూట్ చేసాం. మామూలుగా అప్పుడు x1 వచ్చింది. ఇక్కడ ఏం చేశాను, క్యాపిటల్ యూ కోసం నామ్ ఆఫ్ x1 అనేది ఒక కొత్తది కనుక్కున్నాను. ఏం చేశానంటే ఇందులోనే x5 వాల్యూస్ని హోల్ స్క్వేర్ చేసి యాడ్ చేసాం. ముందు దానికి రూట్ వేసి హోల్ స్క్వేర్ చేసి యాడ్ చేసి అప్పుడు రూట్ అయింది. సేమ్ మళ్ళీ ల్యాండా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి x2 కనుక్కున్నాం, మళ్ళీ దీనికి రూట్ వేసి హోల్ స్క్వేర్ చేసాం. అలా ఇక్కడ ఐగెన్ వాల్యూస్ మనకి 2 ఉన్నాయి కాబట్టి x1 x2 వచ్చింది. x1 ఇక్కడ క్యాపిటల్ యూ అంటే ఫార్మ్ ఏంటి, x1 by norm of x1 x2 by norm of x2. దీని మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకోవాలి కాబట్టి x1 ఎంత 1/√2 1/√2, x2 -1/√2 1/√2. ఓకే, ఇట్లా కనుక్కోవాలి. నెక్స్ట్ క్యాపిటల్ ఇక్కడ మనం డైరెక్ట్గా V ట్రాన్స్ఫర్స్ కనుక్కోలేము. ఫస్ట్ క్యాపిటల్ V కనుక్కొని దానికి V ట్రాన్స్ఫర్స్ కనుక్కోవాలి. ఓకే, అది చేద్దాం. ఓకే, ఇప్పుడు టు ఫైండ్ క్యాపిటల్ V ఫైండ్ చేయాలి. ఓకే, టు ఫైండ్ క్యాపిటల్ V ఫైండ్ చేయాలంటే ఇందాక మనం సమ్మేషన్ కనుక్కున్నప్పుడు A ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేసాం కదా, ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ చేయాలి. ఓకే, V కనుక్కోవాలంటే ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ. ఓకే, ఏ ట్రాన్స్పోజ్ అంటే 3 1 1 -1 3 1. ఓకే, ఏ అంటే 3 1 1 -1 3 1. ఓకే, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ. ఓకే, ఈ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈ 2 మల్టిప్లికేషన్ చేస్తే ఎట్లా వచ్చింది మనకి 10 0 2 0 10 4 2 4 2 వచ్చింది. ఓకే, ఇక్కడ మనం క్యాపిటల్ V కనుక్కోవాలి. క్యాపిటల్ V అంటే ఏం స్టెప్ అని ఏం చేయాలి, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ చేస్తే 10 0 2 0 10 4 2 4 2 వచ్చింది. ఓకే, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ. నెక్స్ట్ దీనికి ఈ వచ్చిన దానికి ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ మైనస్ లాంబ్డా ఇంటూ ఐ = 0 అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. వచ్చిన దానికి
క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే 10 మైనస్ ల్యాండా 0 2 0 10 మైనస్ ల్యాండా 4 2 4 2 మైనస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మైనస్ ల్యాండా క్యూబ్ ప్లస్ ఇక్కడ మైనస్ ల్యాండా క్యూబ్ అనే ఫార్ములా యూజ్ చేయాలి, ఎందుకంటే ఇది 3x3 మ్యాట్రిక్స్ వచ్చింది కాబట్టి. ప్లస్ 10 ప్లస్ 2 ఇంటూ ల్యాండా స్క్వేర్ మైనస్ ఆఫ్ 100 ప్లస్ 20 ప్లస్ 100 ప్లస్ 20 ప్లస్ 20 అంతేగా. 100 ప్లస్ 20 ప్లస్ 20 మైనస్ ఆఫ్ 0 ప్లస్ 4 ప్లస్ 16 ల్యాండా ప్లస్ కాదు 16 ల్యాండా ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ ల్యాండా క్యూబ్ ప్లస్ 22 ల్యాండా స్క్వేర్ ప్లస్ 22 ల్యాండా స్క్వేర్ మైనస్ 120 ల్యాండా. ఓకే, మైనస్ ల్యాండా క్యూబ్ ప్లస్ 22 ల్యాండా స్క్వేర్. ఓకే, మైనస్ ల్యాండా క్యూబ్ ప్లస్ 22 ల్యాండా స్క్వేర్ మైనస్ 120 ల్యాండా ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఏ. ఓకే, ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఏ ఆల్రెడీ మీకు చెప్పాను. మాడ్యులస్ ఆఫ్ ఏ క్యాల్సిలో ఎలా ఫైండ్ చేయాలని ఆల్రెడీ ఆ వాల్యూ చెప్పాను. ఓకే, ఇక్కడ మాడ్యులస్ కాదు డెక్టివ్స్లో 0. ఇక్కడ డెట్ అన్నారు కాబట్టి ఇచ్చిన ఏ తీసుకోకూడదు. ఏ తీసుకోవాలంటే ఇక్కడ మనం ఏ ట్రాన్స్ఫర్స్ ఇంటూ ఏ చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ ఉంది, దీనికి డెట్ ఏ కనుక్కోవాలి. డెట్ ఏ అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏలో ఏ ఈజ్ ఈక్వల్ అట్లా ఇచ్చారు కాబట్టి డెట్ ఏ దానికి కనుక్కోకూడదు. దీనికి డెట్ ఏ కనుక్కుంటే 0. ఓకే, దీని నుంచి ఈజ్ ఈక్వల్ 0. ల్యాండా ఈజ్ ఈక్వల్ 12, 10, 0. ఓకే, ఆల్రెడీ ఇది కూడా మీకు చెప్పా. క్యాల్సియం యూజ్ చేసుకొని ఇచ్చిన ఈక్వేషన్ ద్వారా రూట్స్ ఎలా కనుక్కోవాలి. ఓకే, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 12, 10, 0. ఓకే, క్యాపిటల్ బి కనుక్కోవాలి. స్టెప్ 1 ఏం చేసాము? ఏ ట్రాన్స్ఫర్స్ ఇంటూ ఏ కనుక్కున్నాం. స్టెప్ 2 ఏంటిది? దానికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ద్వారా ఐగన్ వాల్యూస్ కనుక్కున్నాం. ఇప్పుడు దానికి ఐగన్ వెక్టర్స్ కొనుక్కొని ఇప్పుడు కేస్ 1 కేస్ 2 కేస్ 1 సాల్వ్ చేస్తే x1 x2 x3 కదా. కనుక్కున్న తర్వాత క్యాపిటల్ యూలో అప్లై చేసాము x1 బై నార్మ్ ఆఫ్ x1. అట్లానే సేమ్ ఇప్పుడు కూడా x1 నార్మ్ ఆఫ్ x1 కనుక్కొని నార్మ్ ఆఫ్ x1, x2 కనుక్కొని నార్మ్ ఆఫ్ x2, x3 కనుక్కొని నార్మ్ ఆఫ్ x3 చేస్తే క్యాపిటల్ v వచ్చింది. ఆ వచ్చిన మ్యాట్రిక్స్ని v ట్రాన్స్ఫర్స్ అంటే రోస్ని కాలమ్స్గా ఇంటర్చేంజ్ చేస్తే మనకి v ట్రాన్స్ఫర్స్ అన్నీ వచ్చింది. ఓకే, అలా అప్పుడు v ట్రాన్స్ఫర్స్ వచ్చిన తర్వాత వచ్చిన 3 క్యాపిటల్ యూ సమ్మేషన్ v ట్రాన్స్ఫర్ మల్టిప్లై చేయాలి. ఓకే, అది అడిగింది మనం. ఓకే, ఇప్పుడు చూడండి కేస్ 1 ఇఫ్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 12 అయితే 10 మైనస్ 12 0 2 0 10 మైనస్ 12 4 2 4 2 మైనస్ 12. ఓకే, 2 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. దీని ప్రకారం 10 మైనస్ 12 అంటే -2 0 2 0 10 మైనస్ 12 అంటే -2 4 2 ఇంటూ ఎక్స్ 4 2 మైనస్ 12 అంటే -10. ఓకే, ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏమైనా క్యాన్సిల్ అవుతాయో చూసుకోండి. అంటే ఏమైనా డ్రా ఆపరేట్ చేసినప్పుడు అవుతాయో లేదో. ఇక్కడ అవ్వ కాబట్టి ఈ 2 రోస్ తీసుకుంటున్నాం. 0 2 -2 0 -2 4 0 -2. ఓకే, ఇప్పుడు దీనికి x y z. దీని ప్రకారం x by 0 -2 into 2 plus 4 y by 0 plus 8 z by -2 into 4 minus 0 అంటే x by 4 y by 8 z by 4 అంటే ఇక్కడ 4ని కామన్ తీస్తే x by 1 y by 2 z by 1. therefore x1 is equal to
xyz is equal to 1 to 1. Therefore x1 is equal to 1 to 1. దీనికి norm of x1 అంటే root of 1 square అంటే 1 plus root of 2 square అంటే 4 plus 1 అంటే root 6 వచ్చింది. ఓకే, norm of x1 వచ్చే లోపల root 6 వచ్చింది. ఇప్పుడు కేస్ 2 కనుక్కోవాలి. కేస్ 2 అంటే ఏంటిది? ఇఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి? ఈసారి 10 తీసుకోవాలి. 10 తీసుకుంటే 10 minus 10 0 2 0 10 minus 10 4 2 4 2 minus 10. ఓకే, 2 minus 10 into x is equal to 0. 10 minus 10 0 0 2 0 0 4 2 4 2 minus 10 minus 8. ఓకే, ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏవైనా క్యాన్సిల్ ఉంటే చూ. ఓకే, ఇక్కడ కేస్ 2లో క్యాన్సిల్ లేవు కాబట్టి మామూలుగా ఫస్ట్ రో సెకండ్ రో తీసుకుంటాం కదా. ఇక్కడ నేను సెకండ్ రో థర్డ్ రో తీసుకుంటున్నాను. ఎందుకు సెకండ్ రో థర్డ్ రో తీసుకుంటున్నాను అంటే ఫస్ట్ రో సెకండ్ రో చేస్తే ఆల్ వాల్యూస్ అంటే x2 వాల్యూ రాదు కాబట్టి, ఇక్కడ మనకి x2 వాల్యూ కంపల్సరీ రావాలి కాబట్టి, ఐగన్ వెక్టర్ రావాలి కాబట్టి సెకండ్ రో థర్డ్ రో తీసుకుంటున్నాను. తీసుకుంటే 0 4 0 0 4 minus 8 4 minus 8 2 4. ఓకే, x by z, x by 0 minus 16 y by 8 plus 0 z by 0 minus 0 z by 0 minus 0 అంటే x by minus 16 y by 8 z by 0. ఇక్కడ 18 కామన్ ఇస్తే x by minus 2 y by 8 sorry 18 y by 1 z by 0. therefore x2 is equal to xyz ఎంత వచ్చింది మనకి? -2 1 0. ఇప్పుడు norm of xyz కనుక్కుంటే norm of x2 sorry xyz కాదు x2, norm of x2 is equal to root of -2 square అంటే 4 plus 1 plus 0 అంటే root 5. ఓకే, ఇక్కడ x2లో ఇంపార్టెంట్ పాయింట్ చూడు. కేస్ 2లో బేసిక్గా ఈ 2 రోస్ తీసుకుంటాం కదా. కాకపోతే ఇక్కడ ఎందుకు ఈ 2 రోస్ తీసుకోకుండా ఈ 2 రోస్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ ఈ 2 రోస్ తీసుకుంటే జీరోస్ వస్తున్నాయి కాబట్టి ఈ 2 రోస్ తీసుకున్నాం. ఓకే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేస్ 3 ఇఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0, లాంబ్డా వాల్యూ 0 అయిపోతే అప్పుడు ఎంత? 10 minus 0 0 2 0 10 minus 0 4 2 4 2 minus 0 into x సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు 0. నెక్స్ట్ 10 minus 0 10 0 2 0 10 4 2 4 2. ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏవైనా జీరోస్ క్యాన్సిల్ అయ్యేటట్లా చూసుకోండి. ఇక్కడ ఏవైనా రోస్ క్యాన్సిల్ అవుతాయని చూసుకోండి. ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వవు కాబట్టి ఇక్కడ నార్మల్గా ఈ 2 రోస్ తీసుకుంటున్నాం. తీసుకుంటే 0 2 10 0 10 4 0 10. ఓకే, x y z, x by 0 minus 20 y by 0 minus 40 z by 100 minus 0 z by 100 minus 0. ఓకే, ఇక్కడ x by minus 20 y by minus 40 z by 100. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇక్కడ 20 కామన్ ఇస్తే x by minus 1 y by minus 2 z by 5. therefore x3 is equal to -1 -2 5. ఓకే, ఇప్పుడు నార్మ్ ఆఫ్ x3 కనుక్కోవాలి. నార్మ్ ఆఫ్ x3 అంటే రూట్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ 5 హోల్ స్క్వేర్ అంటే 25. రూట్ 30 వచ్చింది. ఓకే, రూట్ 30. ఓకే, కేస్ 3 కనుక్కోండి. ఇప్పుడు క్యాపిటల్ V అంటే ఏంటి ఫార్ములా? క్యాపిటల్ V ఈజ్ ఈక్వల్ టు x1 బై మాడ్యులస్ ఆఫ్ x1 x2 by modulus of x2 x3 by modulus norm of x3. ఓకే, x1 ఎంత వచ్చింది? 1 2 1.
నార్మ్ ఆఫ్ x1 √6 అంటే 1/√6 2/√6 1/√6. నెక్స్ట్ x2 ఎంత వచ్చింది -2 1 0. నార్మ్ ఆఫ్ x2 √5 అంటే -2/5 1/5 0. ఓకే. నెక్స్ట్ x3 అంటే k3 ఎంత వచ్చింది -1 -2 5 అంటే నార్మ్ ఆఫ్ x3 ఎంత వచ్చింది √30 అంటే -1/√30 -2/√30 5/√30. ఓకే, ఇది క్యాపిటల్ వి. కాకపోతే మనకి ఫార్ములాలో వి ట్రాన్స్పోర్ట్స్ అడిగాడు కాబట్టి చూడండి, రోస్ని కాలమ్ని రోస్గా ఇంటర్చేంజ్ చేస్తా. వి ట్రాన్స్పోర్ట్స్ ఇది ఈక్వల్ టు 1/√6 -2/5 -1/30 2/√6 1/5 -2/30. నెక్స్ట్ 1/√6 0 5/√30. ఓకే, రోస్ని కాలంగా ఎంటర్ చేశాను. ఇప్పుడు మనకి యూ ఫార్మ్ ఏంటిది, యూ క్యాపిటల్ యూ సమ్మేషన్ వి ట్రాన్స్పోజ్. క్యాపిటల్ యూ ఎంత వచ్చింది మనకి, క్యాపిటల్ యూ 1/√2 -1/√2 1/√2 1/√2. ఓకే, నెక్స్ట్ సమ్మేషన్ ఎంత వచ్చింది మనకి ఇంటూ 1/√6 సమ్మేషన్ ఎంత వచ్చింది √12 0 0 0 0 √10 వచ్చింది. ఓకే, వి ట్రాన్స్పోర్ట్స్ ఎంత ఇంటూ 1/√6 2/√6 1/√6 -2/5 1/5 0 -1/√30 2/√30 5/√30. ఓకే, ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది మనకి 3 1 1 1 3 1 వచ్చింది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చింది. ఒక్కోసారి అంటే మనకి ఇచ్చిన మ్యాట్రిక్సే ఆన్సర్గా వచ్చింది. కొన్నిసార్లు రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి 3 1 1 1 3 1 ఇచ్చిన మ్యాట్రిక్సే వచ్చింది. ఓకే, ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.